హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా తెలుగు వంటలు. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ బూందీ మిఠాయి ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా ఎలా చేసుకోవాలో ఒకసారి మన ఛానల్లో చూసేద్దాము. అందుకోసం మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక 2 కప్పుల శనగపిండి తీసుకున్నాము. చిటికెడు ఉప్పు, చిటికెడు కుకింగ్ సోడా అంటారు కదండి, అది తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ అలా కలుపుకోవాలి. చూడండి, ఆ కన్సిస్టెన్సీ వస్తే చాలు. మరీ థిక్గా ఉండొద్దు, మరీ థిన్గా ఉండొద్దు. తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అలా మనం జాలి గంట లేకపోతే అండి అలాంటి చిల్లుల గంటలో మనం వేసుకొని అలా చేసేసుకోవచ్చండి. అలా చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో వేసుకొని మనము చూసుకోవాలి, మధ్యలో చూసుకుంటూ అట్లా మనము ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకున్నాక అన్నీ పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ మనం బూందీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుందామండి. మిగిలిన పిండి కూడా అంతా మనం అట్లా బూందీ ప్రిపేర్ చేసుకుందాము. గంట ఒక దగ్గరే కాకుండా మొత్తం ప్యాన్ చుట్టూ తిప్పుతూ మనం వేస్తే ఒక దగ్గరే పడకుండా మొత్తం స్ప్రెడ్ అవుతూ బాగా రౌండ్ వస్తాయండి. లేదంటే ఒకే దగ్గర ఒక ముద్దలాగా వస్తుంది. అలా మనం తిప్పుకుంటూ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీదే మనము ఫ్రై చేసుకుంటే నీట్గా కరకరలాడుతూ వస్తాయండి. మనకి అది క్రిస్పీగా ఉంటుందండి. అలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు మనం ఫ్రై చేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకుందాము. చూడండి, అన్నీ అలా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఎవరైనా చేసేసుకోవచ్చు. మనము ఆయిల్లో ఉండే బూందీ ఈజీగా రావాలంటే మనం గంట తీసుకొని ఆ దాంట్లో పోసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. ఆయిల్ కిందకి వెళ్ళిపోయి ఆ జాలీలో ఆ బూందీ వస్తుందండి. ఈజీగా అట్లా తీసేసుకోవచ్చు మనము. తర్వాత మనము 2 కప్పుల శనగపిండికి 2 కప్పుల బెల్లం తీసుకుందామండి పాకం కోసం. ఒక పెద్ద బాండ్లీ తీసుకొని దాంట్లో 2 కప్పుల పాకం బెల్లం వేసుకున్నానండి నేను. 2 కప్పుల బెల్లానికి 1 కప్పు నీళ్లు పోసి మనము పాకం పట్టుకుందాము. మీడియం ఫ్లేమ్ మీద మనం అలా కలుపుతూ ఉండాలండి పాకాన్ని. అలా వదిలేయకుండా మనం మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి పాకం. మనం దీనికి మాత్రం చాలా ముదురు పాకం కావాలండి. మనం చెక్ చేసినప్పుడు ఆ పాకము రౌండ్ చేస్తే రౌండ్ అవ్వాలి. ప్లేట్లో మనం వేసినప్పుడు అది టక్కుమని సౌండ్ వస్తుందండి. అంత పాకం కావాలి మనకి. అలాంటి పాకం అయితేనే ఇది టేస్ట్గా ఉంటుందండి. చూడండి, మనం మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. ఇది మంచి పాకం బెల్లం అవడంవల్ల మనకు అలా ఆ కలర్ అలా వచ్చిందండి. చూడండి, అలా చెక్ చేస్తే రౌండ్ అవ్వాలి. అట్లా జారిపోతుందండి, అంటే పాకం రానట్టండి. మనం పాకం చూడండి, ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తున్నాము. అలా చేసినప్పుడు రౌండ్ రావాలి. మనం అట్లా ప్లేట్లో వేసినప్పుడు టక్కుమని సౌండ్ వస్తుందండి. వస్తే మనకి పాకం వచ్చేసినట్టే. పాకం దగ్గర పడుతుంది అన్నప్పుడు మనము చెక్ చేసుకుంటూనే ఉండాలండి. ఆ పాకం వచ్చేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బూందీనంతా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ పాకం అంతా బూందీకి పట్టేలాగా. చూడండి, అలా అంతా కలుపుకున్నాక మనం నేను 2 ప్లేట్లు తీసుకొని గీ అప్లై చేసుకొని అలా మ్యాషర్తో నేను రౌండ్గా నీట్గా ఒకేలాగా సేమ్ లెవెల్ వచ్చేలాగా నేను చేసుకున్నాను. అలా ఒక 10 మినిట్స్ ఆరిందాక మనం అలా పెట్టేసుకొని తర్వాత కట్ చేసుకుంటే ఈజీగా వస్తుందండి. చూడండి, అలా నేను ఒక 10 మినిట్స్ అలా వదిలేసానండి. చల్లారిన తర్వాత కట్ చేసుకొని ముక్కలు తీసాను. అది చల్లారిన తర్వాత చాక్తో కానీ మనం పిజ్జా కట్టర్తో కానీ మనం చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. ఒక ½ అవర్ సరిపోతుందండి ఆరడానికి. చూడండి, అలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది బాగా పాకం బెల్లం అవడం వల్ల మనకి బూందీ పాకం అలా ఆ కలర్లో వచ్చిందండి. నార్మల్గా అయితే కొంచెం మనకి yellowish-లో వస్తుంది. చల్లారిన తర్వాత పీసెస్ మనము ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఒక 15 days వరకు ఉంటాయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం కింద డిస్క్రిప్షన్స్లో లింక్ ఇస్తానండి, వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.